ఇట్లా పోనా ఒక్క నిమిషం ఉండండి. जय रेशन डीलर, जय रेशन डीलर, जय रेशन डीलर, जय रेशन डीलर, డీలర్ల ఐక్యత వర్ధిల్లాలి, డీలర్ల ఐక్యత వర్ధిల్లాలి, ఎండి వ్యవస్థ రద్దు చేయాలి, ఎండి వ్యవస్థను రద్దు చేయాలి, డీలర్ల అథెంటికేషన్ పెట్టాలి, డీలర్ల అథెంటికేషన్ పెట్టాలి. జై రేషన్ డీలర్, జై జై రేషన్ డీలర్, జై రేషన్ డీలర్, జై జై రేషన్ డీలర్. ఈరోజు జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ మరియు చౌక దుకాణాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు పలంనేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం మరియు తహసీల్దార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఒకే కమిషన్ విధానం అమలు చేయాలని, అది క్వింటాల్కు 440 రూపాయలు చెల్లించాలని కమిషన్, అదేవిధంగా ఎండి వ్యవస్థను రద్దు చేసి డీలర్ల అథెంటికేషన్తో సరుకులు పంపిణీ చేయాలని, ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేళ్ళు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని, అలాగే గోడన్లో వేయింగ్ స్కేల్ కాటా డీలర్ల ఎదుట సరైన తూకంతో, గోడన్లో వేయింగ్ స్కేల్ కాటా డీలర్ల ఎదుట సరైన తూకంతో అందించాలనే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చి పలంనేరు మండల డీలర్లందరూ ఐక్యతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఇందుకు ప్రభుత్వం స్పందించి డీలర్లకు సహకరించి డీలర్ల వ్యవస్థ ఉనికిని కాపాడి వారి అథెంటికేషన్తో సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. అలాగే ఈ నెల 11వ తేదీ కలెక్టరేట్లో కలెక్టర్ సమక్షంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఈ నెల 18వ తేదీ అమరావతిలో పెద్ద ఎత్తున 29,000 డీలర్లతో నిరసన కార్యక్రమం చేపట్టి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కూడా కొనుక్కోవడం జరిగింది. అదే జాతీయ స్థాయిలో ఆగస్టు 2వ తేదీ ఢిల్లీలో కూడా దగ్గర 5 లక్షల మంది డీలర్లు పాల్గొని ఈ మన డీలర్ల వ్యవస్థను పునాది వేసి, అలాగే ఒకే విధంగా దేశవ్యాప్తంగా కమిషన్లు ఉండే విధంగా చూడడానికి ఫెడరేషన్ కూడా ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతి ఒక్క మండలం నుంచి డీలర్లు పాల్గొని జయప్రదం చేసి మన హక్కులను, మన సమస్యలను పొందవాలని నేను మరీ కోరుతున్నాను.